అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. మాది సులానగర్ గ్రామం, సులానగర్ ఏరియా. మా ఊర్లో వచ్చేసి మాకు 2 గవర్నమెంట్ స్కూళ్ళు, 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నవి. ఇచ్చినందులకి మీకు వందనాలు. వాటిలల్లో మాకు చదువుకోవడానికి మా పిల్లలకి మంచి స్టడీ, అంగన్వాడీ సెంటర్లో మంచి పిల్లలకు మంచి పోషకమైన ఆహారం ఇచ్చినందులకి మీకు వందనాలు. అదే రీతిగా మా ఊర్లో కూడా స్కూళ్ళలో చదువుకొని ఉన్న పిల్లలు జాబులు లేక ఎంతోమంది ఉన్నారు. పిల్లలకి వాళ్ళకి జాబులు సహకరించాలని మిమ్మల్ని కోరుచున్నాము. అదే రీతిగా ఇంకా కూడా మాకు గవర్నమెంట్ ద్వారా నుంచి వచ్చే అవకాశాలు, ఇంకా ఎంతోమంది వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వికలాంగులకి కనీసం దయ ఉంచి మీకు వికలాంగులకు కావాల్సిన సౌకర్యం అందించాలని కోరుచున్నాము. చదువుకొని లేక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వృత్తిని అందించమని మిమ్మల్ని అడుగుచున్నామండి. అదే రీతిగా వితంతువులు పింఛన్లు లేక కూడా ఉన్నారు. ఏదో కారణాల వల్ల పింఛన్లు ఆగిపోయిన వాళ్ళు, ఒంటరి మహిళలకి పింఛన్లు వచ్చేలా చేయమని మిమ్మల్ని కోరుచున్నాము. మా పంచాయతీ తరపు నుంచి మాకు ఇందిరమ్మ ఇళ్ళు, టాయిలెట్స్, ప్రతి ఒక్కటి మాకు సీసీ రోడ్లు అందించినందులకు మీకు వందనాలు. అదే రీతిగా సైడ్ కాలువలు కూడా మాకు ఇచ్చినందులకు మీకు వందనాలు. ఆ సైడ్ కాలువలు కొన్ని తీశారు, కొన్ని తీయలేదు. ఇంకా తీసిన సైడ్ కాలువలల్లా పూడికలు తీయక నీళ్ళు స్టాక్గా వర్షపు నీళ్ళు వచ్చి ఆగుతున్నవి. ఆగి వాటి వల్ల దోమలు ఏర్పడుతున్నవి. ఆ దోమల వల్ల మాకు అనేక రోగాలు వచ్చే రీతిగా, మలేరియా, డెంగీ వచ్చే రీతిగా ఉన్నాం మేము. అందుకే వచ్చిన సైడ్ కాలువలలో పూడిక తీసేలా చేయండి. ఇంకా రాని సీసీ రోడ్లకి, రాని బజార్లకు కూడా సైడ్ కాలువలు వచ్చేలా చేయండి. ఆ సైడ్ కాలువల నీళ్ళు ఊళ్ళో స్టాక్ ఉండిపోకుండా చేలలకు, వాగుళ్ళకు పోయే రీతిగా కుంటలు తీసి అక్కడ పోయేలా చేయమని అడుగుతున్నామండి. అదే రీతిగా ఇంకా ఎంతోమంది ఒంటరి మహిళల ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఏదో ఒక కుట్టు మిషన్, ఏదో ఒకటి సాయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుచున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.